పాటించాలని ఆశపడ్డాను. అయితే చక్కగా పాడాను. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్. సభలో దేవుని వాక్యములోనికి వెళ్దాం ప్రియులారా. మరి దేవుడు తన ఉచితమైన ప్రేమతో నిజంగా ఎంత తొందరగా అయిపోయింది కదా. జనవరి ఎంత త్వరగా అయిపోయిందో మనకు అర్థం కాదు. మరి ఇది కేవలం దేవుడు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న కనికరమే. అర్థమవుతుందండి. నీవు నేను చేసిన ఏదో ప్రయాసతో, ఏదో ఇబ్బందికో, ఏదో ఇరుకుకో ఏమండి మనం మరొక నెలలో దాటల. నేనేమంటే దేవుని వాక్యం అంటాడు, కృప వెంబడి కృపను ఆయన విస్తరింపచేస్తాడు. ఈ ఎక్స్టెండెడ్ హిస్ గ్రేస్ అపాన్ us. ఎందుకంటే 65వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, సంవత్సరం అనే. అంటే ఒక వ్యక్తికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఎవరు దయ ఉన్నారట? ఇంగ్లీష్లో ఏమంటారంటే ద క్రౌన్ ఆఫ్ గ్రేస్ అంటారు. ద క్రౌన్ ఆఫ్ గ్రేస్. దేవుడు తన దయా కిరీటాన్ని ఇస్తేనే మరొక సంవత్సరం మన జీవితంలో ప్రవేశిస్తుంది, కానీ ఇంకా వేరే విధానంలో ప్రవేశించడానికి వీలు లేదు. అలా దాన్ని పోల్చుకున్నప్పుడు మరొక మాసంలో ప్రవేశించామంటే మన ఎడల దేవుడు తన దయని ఏం చేశాడు? ఎక్స్టెండ్ చేశాడు కదా, విస్తరించేసాడు. అందుకు ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనం. బైబిల్స్ తీసిన వారందరూ కూడా నాతో కలిసి చదవమని మనం చేస్తున్నాను. తీసుకోవటానికి ఎవరికైనా కష్టతరంగా ఉంటే బైబిల్లోని 2వ భాగమైన క్రొత్త నిబంధనలో 161వ పేజీలో ఉంటుంది. దయచేసి అందరం చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, మా ఊహకు అందనంత ఉన్నతమైనది నీవు మా పట్ల చూపిన ప్రేమని పిల్లలు మాడగా విన్నాం. నిజమే, నీ ప్రేమ మా ఊహకు అందదు. అది గాఢమైంది, దానికి సరిహద్దులు లేవు. అంత ప్రేమ చూపించి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మా జీవితాన్ని వెతికి రక్షించి ఈరోజు నీ సన్నిధిలో కూర్చుని అర్హత, యోగ్యత ఇచ్చావు. అందుకు నీకు స్తోత్రాలు. అయితే ఈ సమయంలో మా తండ్రి, ప్రత్యేకంగా మేము బ్రతకటానికి, ఆత్మీయంగా మా జీవితాలు సరిచేసుకుని నైతిక విలువలతో చక్కని జీవితాన్ని కలిగి ఉండటానికి మాకు గైడ్గా ఇచ్చిన మీ దేవుని మాటలను బట్టి నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి, నీ మాటలే మమ్మల్ని బాగు చేస్తాయి, నీ మాటలే మమ్మల్ని బలపరుస్తాయి. అతి నీ మాటలు ఎందుకు వస్తున్నప్పుడు నీ వాక్య ప్రత్యక్షతలో నుండి మాకు మీ మెలనైన స్వరాన్ని వినిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రియులారా, ఈ ఉదయకాల సభలో మన అంశం డోంట్ గివ్ అప్. మన అంశం డోంట్ గివ్ అప్ అంటే వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఓడిపోయాను అనుకోవద్దు. అదవుతుందండి. ఎందుకంటే రక్షించబడిన మన జీవితాల్లో మనకు కలిగే కోరికలు ఏంటంటే ఇన్స్టాంట్గా కార్యాలు జరిగిపోవాలి. ఇన్స్టాంట్గా జరిగితే చాలా ఆసక్తితో, ఉజ్జీవంతో, ఆనందంతో ఉంటాం. కొంచెం దేవుని కార్యం ఆలస్యం అయిపోయింది అనుకోండి, ఇక మనం నిరాశ చెందుతాం కదా.
కృంగిపోతాం. కొన్నిసార్లు ఇంకేం ప్రార్థన చేసుకుందాంలే, ఎన్నిసార్లు చేసిన దేవుడు నా ప్రార్థన వినట్లేదని మనం నిరాశపడతాం. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ తలంపు, డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు, విడిచిపెట్టొద్దు, నిరాశపడొద్దు, ఓడిపోయాను అనుకోవద్దు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేదా వాక్యంలోనికి వెళ్ళే ముందు. ప్రపంచంలో 1879లో ఒక మహా అద్భుతం జరిగింది. ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలో 1879లో ఒక మహా అద్భుతం జరిగింది. ఎవరైనా చెప్పగలరా? మీకు కొంచెం హింట్ ఇచ్చారా? భూమి సృష్టించబడిన అనాదిలో ఈ భూమిని ఏలటానికి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టాడు. పగలని ఏలటానికి సూర్యుడు, రాత్రిని ఏలటానికి చంద్రుడు, నక్షత్రాలను పెట్టాడు. కానీ పగలు ఏమండి వెలుతురుండేది, రాత్రి చీకటి ఉండేది. రాత్రి చీకటిని పోగొట్టడానికి 1879లో ఒకటి కనిపెట్టారు. ఎందుకంటే నేను హింట్ ఇవ్వను, చెప్పండి. 1879లో ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటది? చెప్పండి గట్టిగా. బల్బు కనిపెట్టదు. ద ఫస్ట్ టైం ఇన్ టు ద వరల్డ్, ప్రపంచంలోనికి బల్బ్, వెలుతురు ఏమండి కనిపెట్టిన వాడు చెప్పండి, థామస్ ఆల్వా ఎడిసన్. ఆ బల్బు కనిపెట్టడానికి ఎన్నిసార్లు ఓడిపోయాడు తెలుసా మీకు? ఆ బల్బు కనిపెట్టడానికి 2729 సార్లు ఓడిపోయాడు. అర్థమైంది నేను చెప్పేది? 2729 సార్లు ఓడిపోయాడు బల్బు తయారు చేయడానికి. ఒకసారి చేశాడు, పనికిరాలా. రెండోసారి చేశాడు, పనికిరాలా. మూడోసారి చేశాడు, పనికిరాలా. 100 సార్లు చేశాడు, పనికిరాలా. వదిలిపెట్టాడు అనుకుంటున్నావా? 2729 సార్లు తర్వాత ఏమంటే ప్రపంచంలోనికి ఒక మహా సైంటిస్ట్ గా ముందుకు వచ్చాడు థామస్. ఎందుకని? హీ నెవర్ గేవ్ అప్. ఎప్పుడు వదులుకోలేదు, నిరాశపడలేదు, ఓడిపోయాను అనుకోలేదు, ఇది నా వల్ల కాదనుకోలేదు, నేను ఇది తయారు చేయలేను అనుకోలేదు. తాను గెలిచే వరకు కూడా పట్టు విడువక తాను చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసుకున్న సత్యం అది. దేవుని దగ్గరికి రాగానే మనం ఏం ఆశిస్తామంటే మన కోరికలు ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. పెళ్లి కొరకు ప్రార్థన చేస్తే సంవత్సరం లోపల పెళ్లి అయిపోవాలి. పిల్లల కొరకు ప్రార్థన చేస్తే సంవత్సరం లోపల పిల్లలు ఉంచిపోవాలి. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఏమండి సంవత్సరం లోపల ఉద్యోగం రావాలి. చదువు కొరకు ప్రార్థిస్తే ఏమండి మరి అకాడమిక్ ఇయర్లో పాస్ అయిపోవాలి మనం చదవకపోయినా. ఇలా చేయగలిగితేనే అబ్బో ఎంత సంతోషమో, ఎంత గొంతులో. అది చేయలేదనుకో, ఏం పాస్టర్లయ్యా, ఏం ప్రార్థనలయ్యా, ఎంతకాలం చేసినా ఇంతేగా. అందుకని పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను. మేము అధైర్యం. నేను ఇంకో మాట కదా, బైబిల్లో టాప్ హీరో ఆయన అంటారు. ఎందుకంటే మేము అధైర్యపడము అనే మాటను బైబిల్లో చెప్పిన ఒకే ఒక వ్యక్తి పౌలు గారు. ఎవరు చెప్పిన మాట? మా బాహ్య పురుషుడు కృషించిన అంటే అర్థం ఏంటి? మేము ఓడిపోయినా, మేము అనుకున్నది జరగకపోయినా, మా శరీరానికి జబ్బొచ్చినా, మాకు పెళ్లి కాకపోయినా, మాకు ఉద్యోగం రాకపోయినా మేము అధైర్య పడము. హల్లెలూయా. అది ఈరోజు వర్తమానం. డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు, నిరాశపడద్దు.
ఓడిపోయారనుకో. ఎందుకు తెలుసా? లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు హల్లెలూయా. మీ ముందు ఓటమి కనబడుతుందేమో కానీ చివరికి ఎవరు గెలిచినోళ్ళు? మనం ఎవరో ఇంకో మాట చెప్పిందా, వీఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్. వీఆర్ నాట్ ఇన్ ద రన్నర్ సైడ్. మనం ఏ సైడ్లో ఉన్నాం? విన్నింగ్ సైడ్లో ఉన్నాం. మనం నమ్మిన ప్రభువు లోకాన్ని జయించాడు. మనం నమ్మిన ప్రభువు సాతాన్ని జయించాడు. మనం నమ్మిన ప్రభువు పాపాన్ని జయించాడు. మనం నమ్మిన ప్రభువు మరణాన్ని జయించాడు. మనం నమ్మిన ప్రభువు సమాధిని జయించాడు. ఏమండి, ఇంకా చెప్పాలంటే మనం నమ్మిన ప్రభు ప్రపంచంలోని ప్రతి హృదయాన్ని కూడా జయిస్తున్నాడు. హల్లెలూయా. దొంగలను జయిస్తున్నాడు, రౌడీలు జయిస్తున్నాడు, వ్యభిచారులు జయిస్తున్నాడు. వారి జీవితాలు మారిపోతున్నాయంటే ప్రభు మాటలతో జయించినట్టే కాదట. మరి మనం ఎవరి వైపు ఉన్నాము? వీఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు, విన్నర్ మ్యాన్ 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 ఆల్ ద టైమ్. I am on the winning side, the winning side, the winning side. I am on the winning side all the time. Winner man, 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 winner man all the time. మనం ఏ సైడ్ ఉన్నామంట? సో విన్నింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి మనం కూడా విన్నర్స్. నో నీడ్ టు డిసప్పాయింట్, నో నీడ్ టు డిస్కరేజ్. అందుకని ఈరోజు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, డోంట్ గివ్ అప్. వెంటనే సమాధానం రాలేదని, ఇన్స్టాంట్గా కార్యం జరగలేదని నీవు వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఓడిపోయానంటూ. ద విన్నింగ్ ఈజ్ ఇన్ యువర్ సైడ్. ఈ వైపే ఉందా విన్నింగ్. అయితే ప్రియులారా, ఇక్కడ నేను ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్తాను. పౌలు గారు, మా బాహ్య పురుషుడు కృషించిన మేము అధైర్యపడం కానీ ఒక పని చేస్తున్నాం. ఒక మాట మాట్లాడారు, మా ఆంతర్య పురుషుడు అంటారు. సో మనిషిలో రెండు ఉన్నాయి. అవుటర్ మ్యాన్ ఉన్నాడు, ఇన్నర్ మ్యాన్ ఉన్నాడు. We always think about only the outer man. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే బాహ్య మనిషిని గురించి ఆలోచిస్తాం, అంతరంగ మనిషిని గురించి ఆలోచించాం. నేను ఇలా అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న. ఒక వ్యక్తికి ఒక 10 కోట్లు ఆస్తుంది అనుకుందాం. ఒక మంచి టెస్లర్ కారు ఉందనుకో. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ టెస్లర్ కారు ఉందనుకుందాం. ఏమండి, ఒక 5 అంతస్తుల మంచి భవనం ఉందనుకున్నాం. చాలా లగ్జూరియస్ లైఫ్ ఉందనుకున్నాం. కానీ తన అంతరంగంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏదో వేదన, ఏదో చింతన. మనిషి గ్లామరస్గా ఉంటాడా, చిక్కుపోయి ఉంటాడా? ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటారు? చెప్పండి. అంతరంగమా కాదా? అన్నీ ఉన్నాయి, బట్ దేర్ ఈస్ నో పీస్ ఇన్సైడ్, దేర్ ఈస్ నో జాయ్ ఇన్సైడ్. అంతరంగం బాగలేదు. ఎన్ని ఉన్న అంతరంగం బాగోపోతే మనిషి ఏమైపోతాడు? చిక్కిపోతాడు. ఏమండి, పై రూపం నేను ఎంత లావు, ఎంత ఎత్తు, ఎంత ఫిజిక్ ఉన్నా లోపల గుండె బలహీనం అనుకోండి, నేను ధైర్యంగా బ్రతకల్లా? చెప్పండి. మనిషిని నేను పైకి ఎంత బాగున్నా లోపల ఒక 350 షుగర్ ఉందనుకోండి, మీరు పెట్టిన అన్నం ధైర్యంగా తినగలనా? చెప్పండి. నాకు ఏమంటారు, కోవా స్వీట్ అంటే చాలా ఇష్టం అని పాస్టర్ గారికి ఒక అర కేజీ కోవా స్వీట్ తెచ్చిపెట్టారు అనుకున్నాను. నా లోపల ఒక 350 షుగర్ ఉందనుకున్నాను. ఏం చేయాలి నేను? నా శరీరాన్ని చూసుకోవాలి, ఆ స్వీట్ చూసుకోవాలి. నా శరీరానికి ఆ స్వీట్ ఎందుకంటే తినలేదుగా.
ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏది ఇంపార్టెంట్ అంటారు? ఇన్నర్ మ్యాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ మ్యాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉదయకాల సమయంలో డోంట్ గివ్ అప్, వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఏమంటే ఓడిపోయి అనుకోవద్దు. నీ ఇన్నర్ లైఫ్ లో ఏం జరగాలో ఈరోజు చెప్తా. ఈ ఇన్నర్ లైఫ్ లో ఈ 3 కార్యాలు జరిగితే నీ జీవితంలో నువ్వు ఓడిపోవు. ఈ 3 కార్యాలు ఇన్నర్ లైఫ్ లో లేక మనిషి చాలా సతమతమైపోతున్నాడు. అందుకని ఈరోజు పౌలు గారు అంటుంది, మా బాహ్య పురుషుడు కృషించిన మేము అధైర్యపడం. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా మేము అధైర్యపడం. అదవుతుందా? మనకి బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే ఇంట్లో మూల పడిపోయింది కదా, డబ్బులు లేవా. అంతరంగంలో ధైర్యం ఉంటే ఎవరు భయం. సో అందుకని ఈ ఉదయకాల సభలో అంతరంగాన్ని గురించి 3 విషయాలు చెప్తాను. ఎందుకు చెప్తుంటే చాలా జాగ్రత్తగా ఉంది. God never bothered about your outer life. నీ బాహ్య రూపాన్ని దేవుడు చూచేవాడు కాదు. నువ్వు అందంగా ఉన్నావో లేదో, అందవిహీనంగా ఉన్నావో లేదో, నువ్వు తెల్లగా ఉన్నావో లేదో, నువ్వు నల్లగా ఉన్నావో లేదో, నువ్వు లేకపోతే పట్టు వస్త్రాలు వేసేవో లేదో, లేకపోతే నువ్వు కాటన్ వస్త్రాలు వేసేవో లేదో, ఏమంటే నువ్వు బైక్ లో వచ్చేవో లేదో, నువ్వు నడిచొచ్చి వచ్చేవో లేదో. God never sees your outerness. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సౌలు దేవుడు చేయమన్న పని చేయలా, ఆజ్ఞను అతిక్రమించాడు. అప్పుడు సౌలు దేవుని దృష్టిలో నుంచి పక్కకెళ్ళిపోయాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు కొరకు మరొక రాజును ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడి యెషై ఇంటికి వెళ్ళవయ్యా అన్నాడు. సమూయేలు యెషై ఇంటికి వచ్చాడు. వచ్చి యెషై గారు నీ కొడుకులేరి అన్నాడు. నా కొడుకులందరూ సైన్యంలో ఉన్నారయ్యా అన్నాడు. పిలిపించమన్నాడు. మొదటి కొడుకుని పిలిచాడు. అబ్బా కండరాలు తిరిగిపోయి ఫిజిక్స్ సూపర్ గా ఉండి చాలా హైట్ లో ఉంటే అబ్బా సూపర్ గా వీడు ఇశ్రాయేలుకి కింగ్ గా వీడు సరిపోతాడు అనుకున్నాడు. ఇశ్రాయేలుకు ఉన్న ఒక ఆచారం ఏంటంటే తైలపు కొమ్మును తీసి ఆ తైలాభిషేకాన్ని ఎవరికైతే చేస్తారో దే విల్ బి ద కింగ్. అందుకనే సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని తైలాభిషేకం చేయబోతుంటే దేవుడు అన్నాడు, సమూయేలు స్టాప్ అన్నాడు. అదో ఏమయ్యా, ఎంతకంటే బలవంతులు ఇశ్రాయేలు ఎవరు లేరే అంటే దేవుడు అన్నాడు, మనుషులు పరిరూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగమును లక్ష్య పెట్టు. ఇంటికెళ్ళి చదువుకోండి. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నారు. మనుషులు పరిరూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు ఏం లక్ష్య పెట్టారంట. అంటే నువ్వు ఏ కులమో ఏ మతమో, నువ్వు ధనికుడువో నువ్వు దరిద్రుడువో, నువ్వు విద్యావంతుడువో విద్యావిహీనుడువో, God will never bother about your outerness. దేవుడు చూసేదంతా ఏంటో తెలుసా? అందుకని సౌలు అంటాడు, పౌలు గారు ఏమంటాడంటే మేము అధైర్యపడం, మేము ఎందుకు తెలుసు అసలు పౌలు గారికి ఏమేమి జరిగిందో చూపించేదో చూస్తే మీరు అదిరిపోతారు. అమ్మో ఆయన ఇన్ని బాధలు ఆయన ఎట్లా ఓర్చుకున్నాడు అనుకుంటారు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు కొంచెం రాగం తీసి చదువుతున్నారు, అందుకని నేను స్పీడ్ చదువుతున్నాను. 11వ అధ్యాయం 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ ప్రగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని,
అనేక పర్యాయములు ప్రయాణములను నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఒంటిని. ఇక చాలా ఇక ఏందు ఏడు గుడి వెయ్యి పక్కల ఊరు నాయన ఇన్ని శ్రమలు ఎక్కడ వచ్చాడు. అయినా ఏమన్నాడైనా మేము ఆ ధైర్యపడము అంటే ఇంకో మాట చెప్పాలంటే ఐ వోంట్ గివ్ అప్, నేను వదులుకోను. నాకు అప్పగించబడిన పరిచర్య నేను వదులుకోను. నేను నిరాశపడను, నేను ఓడిపోయాను అనుకోను. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. He's talking about the inner life. He never bothered about his outer life. ఎన్ని శ్రమలా, ఎన్ని ఇరుకులా, ఎన్ని ఇబ్బందులా, ఎన్ని శోధనలని చూడాల, అంతరంగం దేవుని దృష్టిలో సరిగా ఉందా? If I stand in the front of our Lord Savior Jesus Christ, యేసుక్రీస్తు ఎదుట నేను నిలబడినప్పుడు నా అంతరంగాన్ని చూసి ఆయన సంతోషించగలరా? లేకపోతే నా అంతరంగాన్ని చూసి కెన్ హీ రివార్డ్ మీ, నాకు బహుమానం ఇవ్వగలదని ఆలోచించాడే కానీ he never thought about the outer life. అందుకని ప్రియ అన్న, అక్క, తమ్ముడు, దేవుని మాట వింటున్న వారు బాహ్య పురుషుల గురించి ఆలోచించడానికి నేను ఇలా చెప్పేది ఇంకా అర్థం అవడానికి నేను ఒక మంచి షూట్ వేసుకొచ్చాను అనుకున్నాను. ఇట్ కాస్ట్ అబౌట్ 30,000 అనుకున్నాను. నేను ఒక అబ్బాయి, నాకు తెలియని అబ్బాయి ఎవరో ఫోన్ చేసి మీరు పాస్టర్ శరత్ గారు అన్నారు. అవునండి అన్నా. నేను విమల్ జంక్షన్లో ఉన్నానండి. విమల్ జంక్షన్లో ఉంటే ఏంటయ్యా, నీ పేరేంటి, నువ్వు ఎవరు అయ్యా అన్నా. నో పాస్టర్ గారు, నా పేరు అవసరం లేదు, నేను ఎవరు అవసరం లేదు. ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ టు గివ్ యూ ఎ గిఫ్ట్ అన్నాడు. ఏం గిఫ్ట్ అన్నాడు? ఒక మంచి కాస్ట్లీ షూట్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. నాకు మంచి షూట్, కాస్ట్లీ షూట్ ఇవ్వాలంటే నువ్వు డబ్బులు అయినా రెడీమేడ్ షూట్లు నాకు పొట్ట ఎక్కువ ఉంటుంది, అందుకని రెడీమేడ్ షూట్లు సెట్ కావు, గొడ్డ తీసి అన్నా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ఏమంటే అవి ఉన్నా లేకపోయినా రోజు నాకు నేను షూట్ చేసుకున్నానా, షూట్ మీద కొంతమంది ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది ఇంట్లో బంగారు షీట్ వేసుకుని పైన వేసుకుంటారు. అందరు కంప్లీట్ నువ్వు బంగారం ధరించేవాళ్ళు నువ్వు షూట్ వేసావు, అయ్యారు దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడంట, ఏం చూస్తాడంట? He will see our inner life. అందుకని ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభు చేత నీవు దీవించబడి హెచ్చించబడాలంటే అంతరంగంలో 3 కార్యాలు. ఆ 3టిని చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, రండి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఏంటంట నెంబర్ 1 మొదటి సత్యం చెప్తున్నా. అంతరంగ పురుషుడు వాక్యముతో ఆనందించాలి. నెంబర్ 1 అనా ఎవరి కాల్సిన అర్థం చేసుకుందాం. దేవుని యొక్క నువ్వు ప్రతిఫలం పొందాలంటే నీ అంతరంగము దేని చేత సంతోషించాలన్నానా? జబర్దస్తు పెట్టుకుని ఆహా కాదు, దేవుని వాక్యాన్ని చదువుతూ సంతోషించాలి. టీవీలో సీరియల్ పెట్టుకుని ఆహా కాదు, దేవుని వాక్యం చదువుతూ సంతోషించాలి. పక్కింటోళ్ళతో అపహాస్యంగా మాట్లాడుతూ ఆహాహా నవ్వాల్సింది దేవుని వాక్యములో సంతోషించాలి. ఉందా అనుభవం? చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటాడు? పిల్లలు అంతరంగ పురుషుడిని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆ అనుభవంలో మీకు ఎప్పుడన్నా ఆ అనుభవంలో ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. 119వ కీర్తన 97వ వచనం చదవండి.
119వ కీర్తన 97వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. చాలండి. ఈయన దేని యందు ఆనందిస్తున్నాడట? నీ ధర్మశాస్త్రము నాకెంతో, ఎంత ప్రేమిస్తున్నాడు కదా దేవుని వాక్యాన్ని. ఏమండి మీరు చెప్పండి, పాస్టర్ గారు ఇంకొక అరగంట వాక్యం చెప్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎంతమంది? మరి ఇంకా త్వరగా ముగించలేదు అనుకునే వాళ్ళు ఎంతమంది? ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? మీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, నేను దాని దినమెల్లా ఏం చేస్తున్నాను? 1వ కీర్తన ప్రకారం యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. ఇప్పుడు వద్దాం. వాక్యాన్ని ప్రేమించేవాడు, వాక్యములు ఆనందించేవాడు ఎలా ఉంటాడట? అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువారక తన కాలమందు ఫలమిచ్చు. నెక్స్ట్ వర్డ్, అతడు చేయనదంతయు హల్లెలూయా. Those who enjoy in the God's word. ఏమండి, నలుగురు ఫ్రెండ్స్ తో కూర్చొని జోకులు మాట్లాడుతూ ఆనందించడం కాదు. ఎక్కడ ఆనందించాలట? దేవుని వాక్యంలో. మీకు ఎప్పుడన్నా కలిగిందండి అనుభవం? దేవుని వాక్యం ఎంత ఆయిపోందిరా, ఈ వాక్యం అయితే నేను బ్రతకలేనురా, ఈ వాక్యం నాతో ఏం మాట్లాడుతుందిరా, నన్ను ఎంత బలపరుస్తుందిరా, నన్ను ఎంత ఆదరిస్తుందిరా, నాకు ఎంత బలాన్ని ఇస్తుందిరా. ఉందా ఆ సంతోషం ఎప్పుడన్నా? సో ఉదయకాల్సింది మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించిన మేము తినటానికి తిండి లేకపోయినా మేము అధైర్యపడం. ఎందుకో తెలుసా? మా అంతరంగ పురుషుడు వాక్యముతో ఆనందిస్తాడు. అంటే ఇంకా చెప్పాలంటే నా అంతరంగం ఈస్ ఫిల్డ్ విత్ ద గాడ్స్ వర్డ్. నా అంతరంగము దేంతో నింపబడింది? దేవుని వాక్యంతో. అందుకని కదా ఇర్మియా గ్రంథం 15 వచనం అనుకుంటా, ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది అన్నమాట. మీ వాక్యము నాకు దొరకగా నేను వాటిని, మనం అట్ట కాదు, చికెన్ ముక్కలు దొరకగా నేను వాటిని భుజించితిని, ఫ్రాన్స్ ఫ్రై దొరకగా నేను వాటిని భుజించితిని, మంచి మటన్ బిర్యానీ దొరకగా కడుపారా తింటిని. మరి వాక్యం తిన్నావా ఎప్పుడన్నా? వాక్యం తిన్నావా? లేకపోతే అక్కడక్కడ రాస్తాడు. మన నెల్లూరు జిల్లా దాటిన తర్వాత నేను ఈ సౌత్ ఇండియా అంతా తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. అక్కడెక్కడ రాస్తాను నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు దొరకగా చెప్పండి గొల్లు గార్చుకుంటా తింటిని. మరి వాక్యం తిన్నావా? Did you ever enjoy the fellowship of the God's word? రెండో విషయం చెప్తాను. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం చదవండి. మీరు అంతరంగ పురుషుల యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా. చాలండి. నెంబర్ 2, అంతరంగ పురుషుడు ఎక్కడ బలపరచబడాలట? ఆత్మలో బలపరచబడినప్పుడు శక్తి ఉంటుంది. హల్లెలూయా. When you are strengthened your inner life with the Spirit of God, then you will be strong in every situation. మేము అధైర్యపడం. ఎందుకో తెలుసా? ఆత్మలో మేము ఎవరిని? బలవంతుని. We are strong in spirit. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం చెప్తున్నా. అంతరంగ పురుషుడు దేనితో బలపరచబడాలట? ఆత్మతో బలపరచబడాలి. దేవుని ఆత్మతో బలపరచబడాలండి. ఉందా మరి అనుభవం? బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను.
ఆత్మతో బలపరచబడిన వ్యక్తి జీవితం ఏమైందో చూపిస్తాను. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం చదవండి. అతడు చదువు. తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని చాలండి. ఎవరి గురించి మాట్లాడుతుంది తెలుసా? ఇక్కడ యోసేపుని గురించి. జాగ్రత్తగా నాకు ఉన్న స్టోరీ చెప్తానండి. ఫరో గారికి కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ వచ్చింది. కళ చాలా కలవరపరిచేసింది ఫరోని. ఇప్పుడు కళ భావం చెప్పేవారు కావాలి. తన రాజ్యంలో కళ భావాలు చెప్పగలిగే వారు ఎవరు లేరు. అప్పుడు చాలా కలవరం చెందుతుంటే ఆయన దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పానదాయకుడు అంటారు. పానదాయకుడు అంటే రాజుగారు డైనింగ్ టేబుల్కి వెళ్ళే ముందు మొదట అన్నిటిని టేస్ట్ చేసేవాడు. ఈ టేస్ట్ చేసిన తర్వాత రాజుగారు, ఎందుకంటే ఆ టేస్ట్ చేసే అట్లే విషయం ఉంటే ముందు వీళ్ళు వస్తాడు రాజుగారి కంటే ముందు. అందుకనే రాజులు ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఆహారం తినే ముందు అసిస్టెంట్లు తిని పెడతారు. ఎందుకంటే అందులో ఎవరు లోపాలు ఉంటే వాళ్ళు ఒప్పుకోరుగా. ఆయన పానదాయకుడు అని ఆయన అన్నాడు, రాజా నీ కళను గురించి నువ్వు ఇంత కలవరపడాల్సిన అవసరం లేదు. జైల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. మేము తప్పు చేసినప్పుడు మీరు మమ్మల్ని జైల్లో వేశారు కదా, ఆ జైల్లో భక్ష్యకాడు పానదాయకుడు అని మేము ఇద్దరం ఉన్నాం కదా, మా ఇద్దరం కూడా కళ వచ్చింది. కళ చేత మేము కూడా కలవరం చెందుతుంటే మా ముఖాలు చూసి ఏంట్రా మీరు ఎంత దిగులుగా ఉన్నారని మా కలభావాన్ని చెప్పాడయ్యా. ఆయన చెప్పినట్టే జరిగింది. భక్ష్యకారుడు ఊరి తీసి చంపేశాడు. పానదాయకుడా నిన్ను రాజుగారు మనలా పిలుస్తారన్నాడు. అలాగే మీరు పిలిచిన ఉద్యోగం ఇచ్చారు. ఆయన్ని పిలవండి అయ్యా, మీ కలభావాన్ని చెప్పేస్తాడట. జాగ్రత్త పిలిచాడు. పిలవగానే రాజుగారు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? కలభావములను చెప్పు యోసేపు అన్నాడు. యోసేపు బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చాడు. ఎవరు తెలుసా? నేను కాదయ్యా కలభావాలు చెప్పేది, కలభావములను చెప్పగల దేవుడు ఒకడు అన్నాడు అని సంభాషణ మొదలైస్తే ఫరో కలంతా చెప్పాడు. ఆ కలభావం అంతా చెప్పేశాడు. ఎవరు? జాగ్రత్తగా ఆ భావం విన్న తర్వాత ఫరో రాజు తన సేవకులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని మనము కనుగొనలే. మన ఐగుప్తులు ఇట్లా దేవుని ఆత్మగల మనిషి ఉన్నాడా? ఎవరు అడుగుతున్నాడు? సైనికులు అడుగుతున్నాడు. ఎవరు? రాజుగారు. సో ప్రియులారా, దేవుని ఆత్మ చేత బలపరచబడిన యోసేపు జీవితం తర్వాత ఏమైందో తెలుసు కదండి. అక్కడ చూస్తే దావీదు జీవితం గొర్రెల కాపరి రాజు అయ్యాడు. ఇక్కడ యోసేపు బానిస జీవితం బానిస రాజు అయ్యాడు. హల్లెలూయా. జైలు నుంచి బయటికి తీసుకొచ్చేసి యోసేపు అధైర్యపడలా. అదవుతుంది. సో పౌలు గారు అంటున్న మాటలు, మా బాహ్య పురుషుడు కృషించినాము. ఎందుకు తెలుసా? మా అంతరంగ పురుషుడు ఆత్మలో బలపరచబడుతున్నాడు. మా అంతరంగ పురుషుడు వాక్యముతో ఆనందిస్తున్నాడు. వాక్యముతో ఆనందించిన దావీదు అన్నాడు, ఎక్కలేని కొండపైనను ఎక్కించేవై అన్నాడు. అన్నలు చూసి ఆశ్చర్యపోయి పెట్టుకుంటున్న ముద్దగుడు ఆపి గడగడ వణుకుతుంటే యోసేపు అన్నాడు, నేను దేవుని స్థానమందు ఉన్నాను అన్నాడు. మూడో విషయం చెప్తా. ఇప్పుడు రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనానికి 16వ వచనం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. మూడవ అనుభవం. మొదటి అనుభవం, అంతరంగ పురుషుడు వాక్యముతో ఆనందించాలి. అంతరంగ పురుషుడు ఆత్మలో బలపరచబడాలి. మూడోది అంటాడు, అంతరంగ పురుషుడు దినదినం ఏం చేయాలట? నూతనపరచాలి. ఎందుకని?
అయినా అంతరంగ పురుషుడు దినదినం ఎందుకు నూతన పరచబడాలి? అర్థమవుతుంది మీకు? మనం తప్పు చేయకూడదు ఒక రోజులో ఉంది కదా, ఉంటుందా చెప్పండి? నేను తప్పు అసలు ఒక్క రోజు కూడా తప్పు చేయలేదండి మనం చేయకుండా ఏమండి? తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు. రోజులో కనీసం ఒక్క పొరపాటైనా జరుగుతుంది. ఏమన్నా ఇప్పుడు నేను మీకు అర్థమైనట్టు చెప్తాను. నువ్వు వైట్ షర్ట్ వేసుకెళ్ళావు, మంచి లెనిన్ క్లాత్, పొరపాటున చిన్న మరక పడింది, వెంటనే ఏం చేస్తావు? కదా దాన్ని క్లీన్ చేస్తావు, దాన్ని శుభ్రం చేస్తావు. అదే జరుగుతుంది. రోజు జీవించే జీవనంలో ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనకి ఎక్కడో చోట ఏదో బలహీనతో తప్పు జరుగుతుంది. తెలిసి కొంతమంది తప్పులు చేస్తారు, తెలియక కొంతమంది తప్పులు చేస్తారు. అందుకని అంటాడు అంతరంగ పురుషుడు దినదినం ఏమవ్వాలట? చదువుకోవాలి. ప్రభు రక్తం చేత కలుగుతాడు. ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్లో. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఇద్దరు వ్యక్తులు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. అయితే వారిద్దరు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో చూద్దామండి. 13వ వచనం నుండి చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పాపినైన నన్ను. ఏం చేస్తున్నాడు? రోజు వస్తున్నాడు దేవాలయానికి, రోజు వస్తున్నాడు. ఇద్దరు వస్తున్నారంటే ఎవరు? సుంకరి, పరిసయ్యుడికి ఏమి లేదు. అంతరంగ పురుషుణ్ణి రోజు నూతన పరుచుకోట్ల. సుంకరి ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించు. ఏం చేస్తున్నాడు? అంతరంగాన్ని దినదినం ఏం చేస్తుంది తెలుసా? నూతన పరుచుకుంటున్నాడు. నేను మనిషిని ప్రభువా, తెలుసో తెలియక బలహీనత కలిగింది. ఓ నా ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేసేదా? ఇద్దరి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ ఇద్దరు తీర్పులో నిలబెట్టినప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? ఏమన్నాడు? ఇతడు హెచ్చైన వాడు, అతడు ఎవరు హెచ్చించబడ్డారు? సుంకరే హెచ్చించబడ్డాడు. పిల్లరా, ఇంకా మీకు అర్థం అవుతుంది. ఇంకో ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసేదా? బెత్షెబాతో తప్ప ఇంకెవరితో పాపం చేయలేదు. ఎవరు? దావీదు ఏం చేసేవాడు? నాతాను చేత హెచ్చరింపబడినప్పుడు ఏం చేశాడండి? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనంగా గుర్తించు. లార్డ్ క్లెన్స్ మీ, క్లెన్స్ మీ, క్లెన్స్ మీ. ప్రియులారా, డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఓడిపోయాదనుకోవద్దు. నీ అంతరంగంలో ఈ 3 అనుభవాలు జరగాలి. నీ అంతరంగ పురుషుడు వాక్యముతో ఆనందించాలి. నీ అంతరంగ పురుషుడు ఆత్మతో బలపరచబడాలి. నీ అంతరంగ పురుషుడు దినదినం. నేను ఇంకా ఇలా అడిగేదా? రోజు ఉదయం సాయంకాలం స్నానం చేసి బాహ్య పురుషుడు కలుపుకుంటున్నాను. అవసరమైతే కనీసం 3-4 సార్లు బయటికి వెళ్ళొచ్చేప్పుడు సోపులో మొహం రుద్దుతున్నాం. ఎందుకంటే తెల్లగా కనపడాలని, గ్లామర్గా కనపడాలి. మరి అంతరంగ పురుషుని కలుగుతున్నావా? ఆర్ యు వాషింగ్ ద ఇన్నర్ మ్యాన్? అది పౌలు గారు చెప్తున్నాను. మేము అధైర్యపడాలి. మా బాహ్య పురుషుడు కృషించిన మేము అధైర్యపడి. ఎందుకు తెలుసా? మా అంతరంగమున్న పురుషుడు దినదినం ఏం జరుగుతున్నాడు? అప్పుడు ఏంటో అనుభవం ఏంటో చూపించి నేను క్లోజ్ చేస్తాను. నూతన పరచబడితే అంతరంగ పురుషుడు ఏం జరిగిందో ఏమండి నేను వాక్యంలో చూపించి క్లోజ్ చేస్తాను. రండి 4వ అధ్యాయంలో 17వ వచనం చదువుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అంతరంగమందు నూతన పరచబడితే ఏమండి ఏం కనపడతాయంట? చెప్పండి, ఏం కనపడతాయంట?
కొరింథీ పత్రిక అంటాడే, మొదటి కొరింథీలో పౌలు గారు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుని హృదయానికి గోచరము. అయితే అవి ఎప్పుడు కనబడతాయ్యా అంటే అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నప్పుడు పౌలు గారు ఏం చూస్తున్నాడట? అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. హల్లెలూయా. చదువునాను 18 వచ్చినాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును ఏలయనగా ఏంటట? ఏది కావాలి చెప్పండి? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఏది కావాలి? మీకు నిత్యమైనవే కావాలి. అనిత్యాలు మాకు, అనిత్యాలు ఏంటంటే అంతలో కనబడి క్షణికమైనవి. అయితే పౌలు గారు అంటాడు, మేము దినదినం అంతరంగ పురుషుడు నూతన పరుచుకున్నాం, అదృశ్యమైనవి చూస్తున్నాం. అదృశ్యమైనవి ఎలా ఉన్నాయంటే అవి నిత్యమైనవి. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇటర్నల్. ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఈ మధ్యాహ్నం కాల సమయంలో డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఓడిపోయానంటుంది. దేవుడు నీకేమి పోతున్నాడు? నిత్యమైనది. అవి నీ కంటికి కనబడకపోవచ్చు, బట్ గాడ్ వాంట్ టు హానర్ యూ, గాడ్ వాంట్ టు రివార్డ్ యూ విత్ ద ఇటర్నల్ థింగ్స్. హల్లెలూయా. ఏమని నేను ఇంకొక మాట చెప్తాను, బైబిల్లో ఉదాహరణ చూపించి నేను క్లోజ్ చేస్తాను. గాయు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరు? గాయు. అతనికి శరీరంలో ఏదో జబ్బు ఉంది, బలహీనత. అందుకని యోహాను వాక్యానికి ఆకర్షించబడి యోహాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఎవరు? గాయు. ఎప్పుడు కనపడిన ఆ యోహాన్ గారి దగ్గర, అయ్యా నా కొరకు ప్రార్థన చేయ్యా, నా జబ్బు పోయేదొట్టు అని. కొంతకాలం ప్రార్థన చేసేది జబ్బు దగ్గర. గాయలో నిరాశ పడింది. అప్పుడు ఉత్తరం రాస్తున్నాడు గాయ. దాన్ని 3వ యోహాను పత్రిక అంటారు. ఏమని రాశారు తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలనని. ఏంటంట? వాయు, డోంట్ బాదర్ అబౌట్ యువర్ వీక్నెస్ ఆర్ సిక్నెస్. నీ బలహీనతను గురించి ఆలోచించకుండా ఆ జబ్బు అదే పాపది. నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నీవు ఆత్మలో వర్ధిల్లుచు. ఆత్మ అంటే అంతరంగం. నీ అంతరంగం వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యంగా. సో డియర్ ఫ్రెండ్స్, ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈ రోజు నుంచి అయినా కనీసం నీ అంతరంగ పురుషుని గురించి ఆలోచిస్తావా? దేవుడు అనేవాడు మన అంతరంగ పురుషునికి కావాలి. ఈ బాహ్య పురుషుడు ఏమండి? ఈ బాహ్య పురుషుడికి నువ్వు కేజీలు మటన్ పెట్టినా, కేజీలు చికెన్ పెట్టినా, కేజీలు ప్రాన్స్ పెట్టినా, కేజీలు చేపలు పెట్టినా, ఇంకా ఏం స్పెషల్ పోర్షన్ ఇచ్చినా, ఇది నశ్వరమైన శరీరం. ఏదో ఒక రోజు ఇది గతించిపోతుంది. ఏదో ఒక రోజు ఇది మట్టిలో కలవక తప్పదు. ఈ శరీరానికి నిత్యత్వం లేదు. అలాగే ఇన్ని సంవత్సరాలే బ్రతుకుతుందని దీనికి వయసు లేదు. We never knows when it will disappear. ఎప్పుడు చచ్చిపోతామో మనకు. ఎందుకంటే ప్రసంగిలో అనుభవపూర్వకంగా రాశాడు. ఎవరు? సొలొమోను. ఏమండి? ఎప్పుడు నువ్వు బాల్యములో గతిస్తావో, యవనంలో గతిస్తావో, నడిప్రాయంలో గతిస్తావో, లేత వయసులో గతిస్తావో నీకు తెలియదు. అందుకని అంటాడు, ఆ మాటను చదువుకున్నామా?
ఆ మాటను చదువుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ఎవరు రాశారు ఇది? సర్వమానం. ఆయన అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు. 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును. అర్థమైందా మాటలు? నువ్వు లేత వయసులో గతిస్తావు, నడి వయసులో గతిస్తావు, వృద్ధాప్యలో గతిస్తావు, ఏమండి యవనంలో గతిస్తావు, నీకు తెలియదు. అందుకేమంటాడు? నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకును. అది 2 పనులు జరగాలి. నీ హృదయములో నుండి ఏం తొలగించాలి? వ్యాకులను తొలగించాలి. నీ దేహమును చెరుపు వాటి నుండి నువ్వు వాటిని ఏం చేయాలంట? అప్పుడు ప్రియులరా మీ అంతరంగ పురుషుడు కావాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రపంచమంతా కూడా దే ఆర్ బాదర్డ్ అబౌట్ ద అవుటర్ మ్యాన్. కేవలం బాహ్య పురుషుని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు బాహ్యంగా ఎంత ఏమండి ఇప్పుడు చెప్తే ఇలా ఆలోచిస్తావండి. ఇప్పుడు ఒక పెద్ద బిల్ గేట్స్ చచ్చిపోయాడు అనుకున్నాను ప్రపంచంలో ధనం. ఎక్కడ తీసుకుని ఏం పెడతారు? అట్లనే పాతేసేది. నాయుడుపేటలో నిరుపేద ఒకరు చచ్చిపోయాడు అనుకున్నాం. వాడు ఎక్కడ పెడతారు? ఇద్దరు సమానంగా లేక ఒకటి ఇచ్చు ఒకటి తక్కువ. అదేలా బాహ్య పురుషుడు ఎంత బలపడినా, బాహ్య పురుషుడు బలపడకపోయినా ఇద్దరు సమానులే మరణం దగ్గర. కానీ అంతరంగం వాక్యం చేత ఆనందిస్తే, ఆత్మతో బలపడితే దినదినం నూతన పరచబడితే నువ్వు ఎక్కడుంటావంట? నిత్యత్వంలో. You will spend your life in eternity. అంతరంగాన్ని బోధన చేయడానికి అనిత్యములు అంటే వాడికి తెలియదు. వాడు ఎప్పుడు గతిస్తాడో, ఏం జరుగుతాడో వాడికి గ్యారంటీ లేదు. అందుకని తమ్ముడు చెల్లి అన్నాక యు ఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్. ఎవరి వైపు ఉన్నావు? వెలుగు వైపు ఉన్నావు. డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఓడిపోయాననుకోవద్దు. నీ అంతరంగ పురుషుని వైపు చూడు. ఈ 3 కార్యాలు జరిగినాయో లేదో చూడు. దెన్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. అప్పుడు దేవుడు నీ ఎడల జరిగించవలసిన కార్యాలు జరిగిస్తాడు. మోకరించుదామా? ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. నేను ఉదయకాలం చివరి ప్రశ్నతో నా మాటలు ముగిస్తున్నాను. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, బాహ్య పురుషుడికి ప్రాధాన్యత ఇస్తున్నావా? అంతరంగ పురుషుడికి ప్రాధాన్యత ఇస్తున్నావా? బాహ్య పురుషుడికి ప్రాధాన్యత ఇస్తే అమిథ్య, అగమ్య గోచరం. అంతరంగ పురుషునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే అదృశ్యమైన వాటిని నువ్వు చూస్తావు. యు విల్ సీ వాట్ ఆర్ ద గాడ్స్ ప్లాన్స్ టు యువర్ లైఫ్. అంతేకాదు, నిత్యమైన కార్యాలను జీవితంలో చూస్తాయి. లోకంలో అధైర్యపడుతుంది. చాలా శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు, నిరాశపడద్దు, ఓడిపోయాననుకోవద్దు. ప్రార్థన చేసుకున్నా. మన మధ్యలో ఉన్న స్పర్జన్ గారు ముందుకు వస్తారు, ప్రభు వలన పంచుతారు.
మనతో ఉన్న సునీలు ముందుకు వస్తాడు. ప్రభు బలను పంచుటకు సహాయం చేస్తాడు. అలాగే రాజా ముందుకు వస్తాడు. ప్రభు బలను పంచుటకు సహాయం చేస్తాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని తెరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న నా కొత్త నిబంధన రక్తము, దీనిలోని త్రాగునప్పుడల్లా జ్ఞాపకం చేసుకొని అని చెప్పిన మాట ప్రకారం ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఆయన బలలో మనం పాలు పోగొట్టుకుంటామండి. పరిశుద్ధుడ, అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, దయామయుడ, దయగల ప్రభువా, సర్వోన్నత వందనాలు, స్తోత్రములైనా గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేసి ఈ పరిశుద్ధ దినం నందు మళ్ళీ తిరిగి నీ పాదముల చెంతకు చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములైనా మీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి, వాక్యంలో మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములైనా